ఏ గ్రూపులో మాదిగలు రాలే. ఉద్యమం నడిపింది మాదిగలు, దండోరా. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రామచంద్ర కమిషన్ కానీ, లేదా ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ మాకు ఒకటి చెప్పారు. మరి మీకు అన్యాయం జరిగిందని మీరు అంటారు కదా, మేము ఒప్పుకుంటున్నాం, లెక్కలు కూడా ఉన్నాయి. కానీ మీకంటే వెనుకబడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది అన్నారు. ముందు వాళ్ళకే ఇమ్మన్నా నేను ఏబిసిడి అంటే ఏ అనే గ్రూప్లో ముందు వాళ్ళనే పెట్టండి. ఇప్పుడు ఒక పూట తినేటోడు ఉన్నాడు, 2 పూటలు తినేటోళ్ళు ఉన్నారు, ఒక పూట లేని వాళ్ళు ఉన్నారు. మరి ఒక అన్నం మెతుకులు వచ్చినప్పుడు ఎవరికి ముందు పెట్టాలి? ఒక డాక్టర్ దగ్గరికి ఒక జ్వరం వచ్చిన పేషెంట్ పోతాడు, యాక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ పోతాడు. డాక్టర్ ఎవరిని చూడాలా? ముందు ప్రాణాపాయ స్థితి ఉన్న వాళ్ళని ముందు కాపాడాలి. కాబట్టి వర్గీకరణ పోవటంలో కూడా మాలలు 2 పూటలు తిన్నారు, మాదిగలు ఒక పూట తింటుండ్రు. మేము 2 పూటల కోసం మేము సగులు చేస్తాం. కానీ ఇందులో ఒక పూట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ముందు పెట్టుకున్నాం. అందులో ఏబిసిడి గ్రూప్లో ఏ గ్రూప్లో వాళ్ళు వచ్చారు. రెల్లి వాళ్ళు ఎక్కడ ఏబిసిడి కోసం ఉద్యమం చేయలే, పైడి వాళ్ళు చేయలే, మాదిగ దండోరే చేసింది. కానీ ముందెవరికి ఇప్పించింది? మేమే చేశాం కాబట్టి మాకే రావాలని మేము అనలే. మాలలోమో అందరు అవకాశాలు మేమే తింటామని వాళ్ళు అంటారు. మాదిగలు ఏమంటారు, దండోరు ఏమంటుంది, మా అవకాశం మాకు వస్తే చాలు, మాకంటే వెనుకబడ్డ వాళ్ళకి ముందు ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా అవకాశాలు మాకు ఇవ్వండి అని అంటున్నాం. ఇక్కడ సామాజిక న్యాయ సూత్రం మాదిగ దండోరు అమలు చేస్తుంది, అగ్రకుల దోపిడీ సూత్రం మాలమానాడు అమలు చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ సక్రమంగా అమలు అవుతుంది. ఇప్పుడు మాదిగ దొండరు వచ్చిన తర్వాతనే అమలు జరుగుతున్నాయా లేదంటే సమస్యలే కాదు కదా. మొత్తం రిజర్వేషన్ సిస్టాన్నే 100% ఏ గవర్నమెంట్ కూడా అమలు చేయదు. ఎందుకు అమలు చేయదు? అంబేద్కర్ రిజర్వేషన్ సాధించినప్పుడే చెప్పాడు, నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు మీకు అందుబాటులోకి రావాలంటే ఈ ప్రభుత్వాలు మీకు అందుబాటులోకి రానివ్వవు. ఈ ప్రభుత్వాలు మీకు అందుబాటులోకి రానివ్వవు. అంటే 100% అందుబాటులోకి రానిస్తే మీరు అభివృద్ధిలోకి వచ్చి మీరు కూడా ముందుకెళ్తారు. మిమ్మల్ని ముందుకు రాకుండా చేయాలంటే ఈ రిజర్వేషన్లు కూడా మీకు అందుబాటులోకి రాకుండా చేయాలని కుట్ర చేస్తుంటారు. కాబట్టి రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయరు అనేది అంబేద్కర్ చెప్పాడు. కానీ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయాలంటే ఏం చేయాలా, చేయించుకోవాలంటే ఏం చేయాలి? అధికారం మీకు రావాలని చెప్పడం జరిగింది. అందువల్ల మాదిగ దండోరు రాకముందు నుంచి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఏనాడైనా మాదిగలైనా మాలలైనా ఇప్పుడు రేపు ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగిన తర్వాత కూడా 100% వర్గీకరణ అమలు జరుగుతానికి గ్యారెంటీ ఉండదు. అంటే కాకపోతే ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు గ్యారెంటీ చేయబడుతుంది. కానీ 100% అమలు జరుగుతానికి గ్యారెంటీ ఉండదు. 100% మన హక్కులు మనం అనుభవించాలంటే అంతిమంగా రాజ్యాధికారమే ముఖ్యం. ఆ రాజ్యాధికార సాధన కోసం ఏబిసిడి అంతా మనం ప్రయత్నం చేస్తాం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులం కానీ కులతత్వం కానీ పోవాలంటే అసలు ఏం చేయాలి? ఒక విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండే కుల వ్యవస్థ అసమానతలు కొనసాగించడానికి తీసుకొచ్చిన వ్యవస్థ. అసమానతలు కొనసాగించడానికి ఎవడైతే రూపకల్పన చేశాడో వాడు దోపిడీ చేయడానికి పునాది వేసుకున్నాడు. వాడు ఆ దోపిడీ పునాదిగా ఉండబడే ఈ కుల వ్యవస్థ ముందు కుల నిర్మూలన ద్వారా దాన్ని పోడగొట్టుకోవాలి. నా దృష్టిలో కుల నిర్మూలన ద్వారా కూడా పోడగొట్టుకోవాలంటే అది ఒక దళితులు, ఒక గిరిజనులు, ఒక బడుగు బలహీన వర్గాలు, మళ్ళీ వీళ్ళ మధ్యలో కూడా అసమానతలు ఉన్నాయి. అంటే అత్యంత కింది మెట్టు మీద ఉన్నవాడి నాయకత్వంలో కనుక అన్నగారిన వర్గాలు అందరూ కలిసి నిజంగా ఒక వ్యవస్థ ద్వారా పోవటం చేయగలిగితే అంతిమంగా అగ్రకుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలం, అగ్రకుల ఆధిపత్యాన్ని పెరగకుండా చేయగలం. అగ్రకుల ఆధిపత్యం పెరిగితే కుల వ్యవస్థ పెరిగినట్టే. అగ్రకుల ఆధిపత్యాన్ని మనం అన్ని రంగాల్లో మనం ఆపగలిగితే కుల వ్యవస్థ బీజాలు తగ్గిపోయి కుల నిర్మూలన బీజాలు పడతాయి. ఆ కుల నిర్మూలన బీజాలను ముందుకు నడిపిన మనం అంతిమంగా కుల వ్యవస్థని రద్దు చేసుకునే కాడికి ఎదగాలి. నేను కుల వ్యవస్థను రద్దు చేయగలను, కానీ ఒక కమ్మ వాళ్ళు కానీ, ఒక రెడ్డి వాళ్ళు కానీ, ఒక బ్రాహ్మణులు కానీ, ఒక వైశ్యులు కానీ కుల వ్యవస్థను రద్దు చేయలేరు. ఎందుకు? వాళ్ళ కుల వ్యవస్థ అవసరం. ఈ దేశంలో అందరిని అవమానించి అందరిని దోపిడీ చేయాలంటే వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉండాలంటే కుల వ్యవస్థ అవసరం. నాకేం కావాలా? నేను అందరితో అవమానాలు పడ్డవాడిని, ఈ కుల వ్యవస్థ వల్ల బాధలు పడ్డవాడిని, ఈ కుల వ్యవస్థ నన్ను పేదరికంలో నెట్టింది, ఈ కుల వ్యవస్థ నన్ను మనుషులుగా చూడనివ్వలేదు. కాబట్టి కుల వ్యవస్థ మీద నాకు ఉండబడే కసి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ కుల వ్యవస్థ కాపాడాలని ఉంటుంది, కుల వ్యవస్థ తీసేయాలని మాదిగలకు ఉంటుంది, పేదవర్గాలకు ఉంటుంది. అందులో కుల వ్యవస్థ ఎవరైతే నిర్మూలించుకోవాలని కోరుకునే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల నాయకత్వంలో కనుక కుల నిర్మూలన పోవటం జరగగలిగితే అగ్రకుల ఆధిపత్యాన్ని అన్ని రంగాల్లో కంట్రోల్ చేసి అది పెరగకుండా చూడగలిగితే కొంత సమానత్వం వచ్చిన వెంటనే
కుల నిర్మూలనకు ఉపయోగపడే అంశమైన ఈ పేదరికాన్ని తొలగించే అంశం, ఈ వివక్ష తొలగించే అంశాన్ని కేంద్రంగా చేసుకొని కుల నిర్మూలనను రాజ్యాధికారం ద్వారా రద్దు చేయగలం. అది ఇప్పుడు సాధ్యం కాదు, అది అసాధ్యం కూడా కాదు. దండోరా ఉద్యమానికి రాజకీయ పార్టీల మద్దతు కానీ అలాగే సమాజం సంఘీభావ మద్దతు ఎలా ఉంది? ఇప్పుడు మాదిగ దండోరాకి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది అని సాక్ష్యం 294 నియోజకవర్గాల్లో గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీలు ఏమైనా వర్గీకరణ అంశం ఒకసారి అసెంబ్లీలో చర్చ జరిగితే, అసెంబ్లీలో ఒక తీర్మానం పెడితే ఎవ్వరు కూడా వ్యతిరేకించకుండా అందరూ ఆమోదించిన సందర్భాలు ఉన్నాయి. ఏ అంశం మీదైనా సరే భిన్నాభిప్రాయాలు రాజకీయ పార్టీల మీద ఉన్నాయి, రాజకీయ పార్టీల మధ్యలో ప్రతి అంశం మీద ఉంటాయి. ఉదాహరణకు మొన్న మహిళా బిల్లు మీద లేదా అణు ఒప్పందం మీద ప్రతి అంశం మీద అభిప్రాయ భేదాలు గొడవలు ఉన్నాయి. కానీ వర్గీకరణ అంశం మీద మాత్రం 98లో ఒకసారి చర్చ జరిగితే 98లో తీర్మానం ఏకగ్రంగా అమలు జరిగింది. 2000 సంవత్సరంలో చర్చ జరిగితే ఏకగ్రంగా చట్టం వచ్చింది. 2004లో చర్చ జరిగితే ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది పార్లమెంటు కోసం. అందువల్ల అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం 3 సార్లు జరిగిన చరిత్ర ఒక వర్గీకరణ అంశానికే ఉన్నది. అంటే ప్రజల ఆమోదం, రాజకీయ పార్టీల రూపంగా ఉండబడే ఆమోదం అసెంబ్లీ రికార్డ్ అయిపోయింది. ఇక ప్రజల సపోర్ట్ అంటవా, మాదిగలు సమాజంలో అందరికంటే ఎక్కువ అవమానాలు పడ్డోళ్ళు, బాధలు పడ్డోళ్ళు, సొసైటీకి సర్వీస్ చేసిన వాళ్ళు. మాదిగల మీద సమాజంకి సింపతి ఉన్నది, కొంత సింపతి ఉన్నది. అరే వాళ్ళు పాపం కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. నిజమే, వాళ్ళకి అన్యాయం జరిగినమాట మన కన్న ముందు కనిపిస్తున్నది. మన ఊర్లోనే చూడండి, వీళ్ళ జనాభా ఇంత ఉన్నది, వీళ్ళకి అవకాశాలు లేవు, కానీ వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, వాళ్ళకి అవకాశాలు లేవు కదా మన ఊర్లోనే అని ప్రతి ఊరు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ నిజమే మాదిగ దండోర పోవటంలో న్యాయం ఉన్నది అని చెప్పి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ సింపతి అన్ని రకాలుగా మాకు ఉన్నది. నా దృష్టిలో ఆ సింపతి, నైతిక మద్దతే కనుక సమాజం నుంచి మాదిగ దండోరకు రాకపోతే 16 ఏళ్ల సుదీర్ఘ స్ట్రగుల్ ఎంఆర్పీఎస్ నడిపేది కాదు. ఈ భారతదేశంలో ఏ ఒక్క కుల సంఘం ఒక లక్ష్యం పెట్టుకొని పోరాటం మొదలు పెడితే ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని కొనసాగిస్తున్న చరిత్ర ఈ దేశంలో ఎక్కడ కనిపించట్లేదు. రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ ఒక ఉద్యమం మాత్రం 16 ఏళ్ళుగా సుదీర్ఘంగా కొనసాగుతున్న ఒక సామాజిక ఉద్యమం ఏదైనా ఉంటే భారతదేశం మొత్తం మీద ఒక దండోరే. మరి దండోర ఎట్లా నిలబడ్డది? మాదిగలు ఒక్కరు పోరాటం చేస్తేనే దండోర ఉద్యమం నిలబడదు. ఆ పోరాటానికి నైతిక మద్దతు, ఇతరత్ర అన్ని రకాల మద్దతు సమాజం నుంచి ఉండడం వల్లనే ఇవాళ ఎంఆర్పీఎస్ ఇవాళ బలంగా నిలబడి ముందుకెళ్తాను. 16 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు మీ ఉద్యమం పట్ల వివరించిన తీరు ఎట్లా? ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇంచుమించు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఇద్దరికి మాదిగల మీద ప్రేమ ఎవరికి లేదు. మాదిగల ప్రేమ ఎవరికి లేదు. ముందు సమస్యను చూడడానికి నిరాకరించినోడు చంద్రబాబు నాయుడు.